ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి కేసుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కేవలం ప్రమాదం కాదని, నిందితుల అత్యంత క్రూరమైన పైశాచిక చర్య అని అభివర్ణించారు. బాధితులకు కేవలం 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మహిళలపై జరుగుతున్న దాడులపై చర్చించాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజమండ్రిలో మద్యం మత్తులో 2 యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని మానవ మృగాల రాక్షస చక్రాల కింద నలిగిపోవటం తీవ్రంగా కలిచివేస్తోందన్నారు. కళ్ల ముందే ఇంత ఘోరం జరిగిన కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు సిగ్గుచేటని విమర్శించారు. 3 రోజుల పాటు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడాన్ని షర్మిల ప్రశ్నించారు. హంతకులను కాపాడేలా ప్రభుత్వ వ్యవహారాల శైలి ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. 20 లక్షల రూపాయల పరిహారంతో సరిపెట్టకుండా ఈ కేసును హత్య కేసుగా పరిగణించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు తక్షణమే కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి నియామకాల్లో భారీ అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రం రూపొందించిన వ్యక్తికే మొదటి ర్యాంకు రావటం పేపర్ లీకేజీకి ప్రత్యేక నిదర్శనమని ఆరోపించారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో తటస్థ విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మొదటి ఉద్యోగ నోటిఫికేషన్లో అవినీతి రాజ్యం ఏలిందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఆరోపించారు. పుత్తూరులో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. డిఎస్సి ప్రశ్న పత్రాన్ని తయారు చేసిన నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ రావటం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. పేపర్ లీక్ కాకపోతే మొదటి ర్యాంక్ నవీన్కి నియామక పత్రం ఇవ్వకుండా 2వ ర్యాంక్ నుంచి అభ్యర్థులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్పోర్ట్స్ కోటా పేరుతో దొంగ జీవోలను సృష్టించి ఉద్యోగాలను విచ్చలవిడిగా అమ్ముకున్నారని రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఆపి తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని కోరారు. మెగా డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరిపించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్కి స్వాగతం. నిజం మా నైజం. తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ మార్పుపై తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన మాజీ సీఎం కేసీఆర్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ని మోసం చేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, తనకు అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోలేని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరినట్టు తెలిపిన పోచారం, హామీ ఇచ్చిన విధంగా నిధులు విడుదల కాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కామారెడ్డి జిల్లా బీర్కూరులో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం పోచారం శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం, డబ్బుల కోసమో తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, బాన్సువాడ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే బాన్సువాడలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని, కొన్ని ప్రత్యేక పరిస్థితులు, కొంతమంది వైఖరి వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారే సమయంలో నియోజకవర్గ పెండింగ్ బిల్లులను 6 నెలల్లో మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు సగం నిధులు మాత్రమే విడుదలయ్యాయని పోచారం ఆరోపించారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని, దీనివల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందన్నారు. నిధుల విషయమై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డిలకు ఫోన్లు చేసినా కనీసం స్పందించడం లేదని పోచారం అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల సమావేశంలో నేను నీకు అమ్ముడుపోయానా, నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని సూటిగా రేవంత్ రెడ్డిని నిలదీసినట్లు వెల్లడించారు.
భారత జాతీయ పతాక రూపాంతరకర్త, అమర స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్యకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. త్రివర్ణ పతాకంతో ప్రతి భారతీయుడి గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహనీయుడికి భారతరత్న ఇవ్వడమే సముచితమైన గౌరవమని పేర్కొంటూ ఆయన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నప్పటికీ ఆ జెండాకు ప్రాణం పోసిన తెలుగు నేల ముద్దుబిడ్డ సేవలను విస్మరించడంపై విహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రచారం చేస్తున్న హర్ఘర్ తిరంగా పిలుపును స్వాగతిస్తూనే జాతీయ జెండా రూపకర్త విషయంలో కేంద్రం ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఎండగట్టారు. దేశమంతటా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతున్న తరుణంలో దానికి ప్రాణం పోసిన పింగళి వెంకయ్యను ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావటం లేదని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. గతంలోనే తాను హైదరాబాద్ లో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని వి. హనుమంతరావు గుర్తు చేశారు. త్రివర్ణ పతాక రూపకర్తకు భారతరత్న ప్రకటించడం ద్వారానే ప్రతి భారతీయుడికి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు సరైన గౌరవం దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పింగళి వెంకయ్యకు అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. తెలంగాణ రాజకీయం మరోసారి తీవ్ర రగడకు దారితీస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు, బంధువులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అత్యంత తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. నామమాత్రపు పెట్టుబడి, ఒక ఉద్యోగి కూడా లేని షెల్ కంపెనీలను తెరపైకి తెచ్చి సీఎం కుటుంబ సభ్యులు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా 4th సిటీ పరిధిలోని మహేశ్వరం రావేర్యాలలో 200 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన 5 ఎకరాల భూమిని టెస్రాక్ అనే కంపెనీకి కేవలం 7 కోట్ల రూపాయలకే కట్టుబెట్టారని, ఇది కర్ణాటక ముడా కుంభకోణం కంటే పెద్ద స్కామ్ అని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి చైర్మన్గా ఉన్నట్లు చెబుతున్న టెస్రాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్ కంపెనీకి భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పటాన్ చెరువులోని ఒక చిన్న నివాసం చిరునామాతో కేవలం ₹1,00,000 మూలధనంతో నడుస్తున్న ఈ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరని కేటీఆర్ వార్షిక నివేదికలను ఉటంకించారు. అటువంటి కంపెనీకి మహేశ్వరం మండలం రావేర్యాలలో 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని 7 కోట్ల రూపాయలకే ప్రభుత్వం కేటాయించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర బంధువులపైన కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మరో సోదరుడు జగదీష్ రెడ్డికి పలు కాంట్రాక్టులు, సీఎం బావమర్ది సృజన్ రెడ్డికి అమృత్ ప్రాజెక్టులు, సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఎలాంటి అనుభవం లేని కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టడం అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ముడా భూ కేటాయింపుల వివాదంలో విచారణ జరిగి సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే న్యాయ సూత్రాలు ఉంటాయా అని నిలదీశారు. దీనిపై గవర్నర్, లోకాయుక్తతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అయితే కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నేతల ఆరోపణలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ కంపెనీకి సీఎం సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరా 90 లక్షల రూపాయలు కేటాయిస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఎకరానికి 1,50,00,000 రూపాయలు కేటాయించిందని, నిబంధనల ప్రకారమే పరిశ్రమ ప్రోత్సాహాల్లో భాగంగా భూములు కేటాయింపు జరిగిందని తెలిపారు. 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు. ఆయనకు ఇలా ఒక వైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం, ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూములు లాక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి, వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబం?
ఆఫ్రికన్ దేశమైన కాంగోలో ఎబోలా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. మే నెల నుంచి ప్రారంభమైన ఈ రకపు ఎబోలా వైరస్ స్వల్ప వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చి వేలాది మందికి సోకింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,300కు పైగా కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య ఏకంగా 2,000 మార్కును దాటేసిందని అధికారులు ధృవీకరించారు. కాంగో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఎబోలా వ్యాప్తిగా నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ వైద్య బృందాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని తూర్పు ప్రాంతాల్లో ప్రారంభమైన ఎబోలా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 4,381కి పైగా నిర్ధారిత కేసులు వెలుగుచూడగా మరణాల సంఖ్య 2,011కు చేరింది. వందలాది మంది బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తికి సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న అంతర్గత ఘర్షణలు, ప్రజలు వలసలు కూడా కారణమవుతున్నాయి. కాంగోను ప్రస్తుతం వణికిస్తున్న ఎబోలా వైరస్లలో బుండీ బుగ్యో రకం ఉండటమే పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. సాధారణ ఎబోలా వేరియంట్లలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్సలు ఈ రకానికి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో మరణాల రేటు శరవేగంగా పెరుగుతుంది. బాధితుల చికిత్స కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ ప్రతినిధులు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఐసోలేషన్ సెంటర్లు, బాధితుల వేగవంతమైన గుర్తింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ నిమిషాల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడంతో ఈ వ్యాప్తిని అదుపు చేయటం సవాల్గా మారింది. ఇథనాల్ బ్లైండింగ్ విధానంపై దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇథనాల్ బ్లైండింగ్ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ హయాంలోనేనని, నాడు విదేశాల ముందు చేతులు చాచిన కాంగ్రెస్ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బ్లైండింగ్ కోసం ఉపయోగిస్తున్న ప్రతి లీటర్ ఇథనాల్ను మన స్వదేశీ రైతుల నుంచే సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇథనాల్ బ్లైండింగ్ ప్రోగ్రాంపై సోషల్ మీడియా వేదికగా విపక్షాలకు కిషన్ రెడ్డి కాలక్రమానుసారంగా కౌంటర్ ఇచ్చారు. 2012 నవంబర్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే 5% ఇథనాల్ బ్లైండింగ్ను తప్పనిసరి చేసిందని, ఆ తర్వాత 2013 జనవరిలో 10% ఇథనాల్ను పెట్రోల్లో కలపాలని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. నాడు దేశ అవసరాలకు 140 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం కాగా కేవలం 39 కోట్ల లీటర్లను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించగలిగిందని, దానికోసం విదేశీ గ్లోబల్ టెండర్లు పిలిచిందని విమర్శించారు. ఇక విదేశాల నుంచి ఇథనాల్ దిగుమతి చేసుకుంటున్నామని కేజ్రీవాల్ చేస్తున్న వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇంధన అవసరాల కోసం ఇథనాల్ దిగుమతులను భారత్ మే 2019లోనే పూర్తి స్థాయిలో నిషేధించిందని వెల్లడించారు. అమెరికా వంటి దేశాల నుంచి ఇథనాల్ దిగుమతి చేసుకుంటున్నారనేది పచ్చి అబద్ధమని, ప్రతి లీటర్ ఇథనాల్ను స్వదేశీ రైతులు, చెరకు మరియు ధాన్యాల ఉత్పత్తిదారుల నుంచే సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ప్రజలను పక్కదారి పట్టించడం ఆపి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ఇంధన భద్రతలో సరికొత్త చరిత్ర నమోదైంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ మరోసారి రికార్డ్ స్థాయికి పెంచింది. 2026 జూలై నెలలో భారత్ రిఫైనరీలు రష్యా నుంచి రోజుకు ఏకంగా 2.8 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకున్నాయి. వరుసగా రెండో నెలలో కూడా ఇదే ఆల్ టైమ్ రికార్డ్ నిలిచింది. దీంతో దేశంలోకి వచ్చే మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఏకంగా 55% పైగా పెరిగింది. అమెరికా ఆంక్షలు, సుంకాల హెచ్చరికలు ఉన్నప్పటికీ ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికే భారత్ మొగ్గు చూపడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భారత చమురు మార్కెట్లో రష్యా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది. గత జూన్ నెలలో 2.6 మిలియన్ బ్యారెళ్ల దిగుమతులతో 52% వాటా నమోదు కాగా, జూలై నాటికి రోజుకు 2.8 మిలియన్ల బ్యారెళ్లకు చేరుకొని 55% మైలురాయిని దాటింది. భారతదేశ చరిత్రలోని ఒక దేశం నుంచి వచ్చే ముడి చమురు వాటా సగానికి పైగా దాటడం ఇదే తొలిసారి. భారత ప్రభుత్వం మరియు ప్రైవేట్ రిఫైనరీలు రష్యా చమురును కొనుగోలు చేయడంతో అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. రష్యా అందించే ఉరల్స్ క్రూడ్పై లభిస్తున్న భారీ డిస్కౌంట్లే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే రష్యా చమురు తక్కువ ధరలకు లభించడంతో రిఫైనరీలకు అత్యంత లాభదాయకంగా మారింది. అంతేకాకుండా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తలు, హార్మో జలసంధి పరిధిలో ఎదురవుతున్న సరఫరా అడ్డంకులు కూడా భారత్ రష్యా వైపు మరింత మొగ్గు చూపేలా చేశాయి. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు తీవ్ర ఒత్తిళ్లు తీసుకున్నప్పటికీ దేశీయ ఇంధన అవసరాలు, వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించటమే
పరమావధిగా భారత్ ముందుకు సాగుతోంది. అదే సమయంలో ముడి చమురు సరఫరా కోసం కేవలం రష్యాపైనే కాకుండా వెనుజులా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి కూడా కొనుగోళ్లను కొనసాగిస్తూ వనరులను విభిన్నీకరిస్తోంది.